రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. మిత్రులారా, మరికొద్ది గంటల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు వెళ్ళబోతున్నారు. అంతకు ముందే విపక్ష నేత రాహుల్ గాంధీ అమెరికాలో పర్యటిస్తున్నారు. ఆయన చాలా ప్రత్యేకంగా ఒక వ్యాఖ్య చేశారు. ఆ వ్యాఖ్య ఏంటంటే, భారతదేశము చైనా యొక్క దాడి నుంచి మన భూముల్ని చైనా ఆక్రమించుకుంటుంటే చేతులుడిగి చూస్తోంది, చేతులు కట్టుకుని చూస్తోంది, ఎటు చేష్టలుడిగి చూస్తోంది. మన దేశపు భూభాగాన్ని మనం చైనా నుంచి కాపాడుకోలేకపోతున్నాం అన్నటువంటి వ్యాఖ్యలు ఆయన చేశారు. తమాషా ఏంటంటే, చైనాకు సంబంధించి రాహుల్ గాంధీ చేసినటువంటి వ్యాఖ్యల్లో ఎలాంటి సత్యత లేదు. అదే అదలా ఉన్న సమయంలోనే, అదలా నడుస్తూ ఉండగానే అమెరికాకి చెందిన సుప్రసిద్ధ వారపత్రిక ద న్యూస్ వీక్ ఒక ప్రత్యేక కథనాన్ని భారతదేశానికి సంబంధించి ప్రచురించింది. అందులో అరుణాచల్ ప్రదేశ్లో దాదాపు 60 కిలోమీటర్ల లోపలకు వచ్చి కపూపా అనేటటువంటి ప్రాంతంలో చైనా సైన్యం వచ్చి అక్కడ రాళ్ల మీద, బండల మీద చైనీస్ భాషలో చైనా 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 అని రాసి ఈ భూభాగమంతా మాది అని చెప్పి వెళ్ళిపోయింది అని చెప్పి కథనాన్ని వెలువరించింది. ఈ కథనాన్ని వెలువరించినటువంటి మరుక్షణము దీనిని అమెరికన్ మీడియా చాలా పెద్ద ఎత్తున హైలైట్ చేయడం మొదలుపెట్టింది. నరేంద్ర మోదీ అమెరికాకి వెళ్ళడానికి ముందుగానే ఇది ఇష్యూగా చేసి దీని గురించి పెద్ద ఎత్తున అమెరికన్ మీడియా చర్చించటము, మోదీ వస్తే దీని గురించి తప్పనిసరిగా ప్రశ్నలు ఉండేలాగా చూడడం, దానికి భూమికను తయారు చేస్తున్నట్టుగా రాహుల్ గాంధీ అంతకు ముందే చైనా విషయంలో భారతదేశం మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నటువంటి వ్యాఖ్యలు చేయటం, ఇదంతా కూడాను ఏదో ఒక స్కీములో భాగంగా స్టెప్ 1 తర్వాత స్టెప్ 2, స్టెప్ 2 తర్వాత స్టెప్ 3 వేసినట్టుగా చదరంగంలో ఏవో పావులు ప్రత్యేకంగా కదిపినట్టుగా అనిపిస్తోంది. వాస్తవం ఏంటి? వాస్తవం ఏంటంటే, ఈ కెపూపా అనేటటువంటి పేరున్నటువంటి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి మ్యాపులు సర్వే ఆఫ్ ఇండియా ప్రచురించింది. ఎప్పుడు ప్రచురించింది? 1954లో. 1954 అంటే చైనాతో భారతదేశపు సరిహద్దు విషయంలో తగాదా, ఆ తరువాత యుద్ధం ఏదైతే జరిగిందో దానికన్నా దాదాపు 12-13 సంవత్సరాల ముందు. ఈ మ్యాప్ ప్రకారము కెపూపా అనేటటువంటి ప్రాంతము భారతదేశానికి చెందినట్టుగా లేదు. ఇది భారతదేశపు భూభాగంగా నెహ్రూ ప్రభుత్వ హయాంలోనే 1954లోనే గుర్తించడం జరిగింది. 1959 ప్రాంతంలో కూడాను కెపూపాకు సంబంధించినటువంటి వివరణ ఇస్తూ మన ప్రభుత్వం ఇది భారతదేశానికి చెందింది కాదన్నటువంటి మాట చెప్పింది. అంటే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఏదైతే రెండు దేశాల మధ్య ఉందో, చైనా భారతదేశం మధ్య సరిహద్దు నిర్ధారణ జరగలేదు. సరిహద్దు ఇక్కడి దాకా ఉందని భారత్ భావిస్తుంది ఒక రేఖ వరకు, లేదు ఇక్కడి దాకా ఉంది అని చెప్పి చైనా భావిస్తుంది. చైనా ఇక్కడి వరకు వస్తుంది, భారతదేశం ఇక్కడి వరకు వస్తూ ఉంటుంది. వచ్చిన చోట అక్కడ తాము కాసేపు ఉండి కాసిన సిగరెట్ పీకలు లేకపోతే బిస్కెట్ ప్యాకెట్లు అక్కడ పారేసి అక్కడ గోడల మీద ఏదో రాసి మనం తిరిగి వెళతాము. అదేవిధంగా చైనా వాళ్ళు వచ్చినప్పుడు కూడా ఇదే చేసి వెళ్తూ ఉంటారు. ఈ రకంగా నిర్ధారితమైనటువంటి సరిహద్దు లేకపోయినా కూడాను ఎవరెవరి నియంత్రణ ఎక్కడెక్కడి దాకా ఉందో అక్కడి దాకా తమ సరిహద్దుగా భావించడం జరుగుతుంది. అందుకే దీనిని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్, వాస్తవ నియంత్రణ రేఖ అంటారు. సో ఈ వాస్తవ నియంత్రణ రేఖ పరిధిలోకి కపూపా అనేటటువంటి ప్రాంతము రాదని 1954లోని సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్ చెప్తోంది. అప్పుడు భారత ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ. అంటే మన దేశానికి చెందని భూమిగా 1954లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క అఫీషియల్ మ్యాప్స్ నిర్ధారించినటువంటి చోటను
ఈరోజు హఠాత్తుగా అరుణాచల్ ప్రదేశ్లో అంతర్భాగమని చూపించి అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి ఈ భూమిలోకి చైనా చొరబాటు చేసి వచ్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికాకి వెళ్ళడానికి కొద్ది రోజుల ముందు ఈ వార్తని తీసుకుని రావడం వెనుక ఏమీ ఉండి ఉంటుంది? అర్థం చేసుకోవడానికి పెద్ద తెలివితేటలు అక్కర్లేదు. అమెరికా భారతదేశం మీద ఒత్తిడి తీసుకొచ్చి చైనాని మీకు ప్రమాదకరమైనటువంటి శత్రువు కాబట్టి చైనాని తట్టుకోవాలన్నట్టయితే మీరు మా గుప్పిట్లోకి రండి, లేదా మా పక్షంలోకి రండి, మా అధీనంలోకి రండి, మేము చెప్పినట్టు చేయండి, మీ దేశం మీదుగా చైనాతో యుద్ధం చేసేందుకు మాకు అవకాశాన్ని ఇవ్వండి, మా యుద్ధం మీరు చేయండి, మీకు అన్ని ఆయుధాలని మేమిస్తాము అన్నటువంటి వాదనను ఇండియా ముందు ప్రతిపాదన రూపంలో పెట్టబోతున్నారు. అమెరికా ఇటువంటి ప్రతిపాదన ఇప్పటికే యుక్రెయిన్ ముందు పెట్టింది. ఒక బలహీనమైనటువంటి యుక్రెయిన్ను యుద్ధం చేయమంటుంది. ఆయుధాలు అమెరికావి, అవి అమెరికా నుంచి యుక్రెయిన్ కొనుగోలు చేస్తోంది. యుక్రెయిన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతోంది. రష్యాను దెబ్బతీయడం మాట అటు ఉంచి యుక్రెయిన్ యొక్క ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోయేటటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పటికీ రష్యాను దెబ్బతీయాలన్నటువంటి ప్రయత్నంలో యుక్రెయిన్ చేతులు కాల్చుకుంటూనే ఉంది. దాదాపు అలాంటి పరిస్థితిలోకే భారతదేశాన్ని నెట్టేందుకు అమెరికా ప్రయత్నిస్తోంది. అందుకే మోదీ అమెరికాకి వెళ్ళే ముందు ఇటువంటి ఇష్యూని తీయడానికి, ముందుకు తేవడానికి, దీనిని ప్రతిపాదించడానికి, భారతదేశం మీద ఒత్తిడి చేయడానికి ప్రయత్నం జరుగుతోంది. వాస్తవానికి 1954లోనే కెపాపు భారతదేశానికి చెందినటువంటి భూభాగం కాదని సర్వే ఆఫ్ ఇండియా చెప్పింది. అప్పటికి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ. కాబట్టి ఈ రకంగా మీడియాను ఉపయోగించుకుని కొన్ని రకాల కథనాలను రంగంలోకి తీసుకొచ్చి భారతదేశాన్ని ఇరకాటంలో పెట్టి భారతీయ ప్రజలో ఉన్నటువంటి దేశభక్తిని తప్పుదోవ పట్టించి లేని ఇష్యూని ముందుకు తీసుకొచ్చి భారత చైనాల మధ్య అనవసరమైనటువంటి ఘర్షణను పెంచేటటువంటి ప్రయత్నం జరుగుతోంది అమెరికా ద్వారా. అంటే చైనాతో మనకి సరిహద్దు ఉద్రిక్తతలు ఉన్నాయి. నెమ్మదిగా ఈ సరిహద్దు ఉద్రిక్తతల్ని ఒక్కొక్కటి సర్దుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నాము. ప్రత్యక్ష యుద్ధం ద్వారా ఎటువంటి సమస్య పరిష్కారం కాదు. దీనివల్ల ఆ దేశపు ఆర్థిక వ్యవస్థ 20-30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతుంది. కాబట్టి చాలా కీలకమైనటువంటి దశలో ఉన్నటువంటి నేడు యుద్ధం మంచిది కాదు అన్నది భారత్ ఆలోచిస్తున్నటువంటి విధానము. అందుకే అటు పాకిస్తాన్ కావచ్చును, పాకిస్తాన్ భారతదేశంతో యుద్ధాన్ని కోరుకుంటుంది. యుద్ధం జరిగితే పాకిస్తాన్కి లాభం. ఎందుకంటే అమెరికా నుంచి ఆయుధాలు వస్తాయి, అమెరికా నుంచి సంపద వస్తుంది, డాలర్లు వస్తాయి, ఆర్థిక సహాయం వస్తుంది. ఇండియాతో గెలిచినా గెలవకపోయినా పాకిస్తాన్కి ఒక కొత్త బలం వచ్చి చేకూరుతుంది. పాకిస్తాన్లో ఉన్న వేర్పాటువాద ఉద్యమాలన్నీ చల్లబడతాయి. కాబట్టి పాకిస్తాన్ యుద్ధం కోరుకుంటుంది. ఈ సమయంలో యుద్ధం చేయడం వల్ల పాకిస్తాన్కి లాభం తప్ప మనకి లాభం కాదు. కాబట్టి మోదీ ప్రభుత్వం యుద్ధానికి వెళ్ళడం లేదు. అదేవిధంగా చైనా విషయంలోనూ భారతదేశము తనకి అనుకూలమైన సమయంలో యుద్ధం చేస్తుంది, కానీ అమెరికా కోసం యుద్ధం చేయనవసరం లేదు. అందుకని ఈ కెపాపుకు సంబంధించినటువంటి ఈ వార్త ఏదైతే ఉందో, ఈ వార్త వెనుకున్నటువంటి రాజకీయాన్ని భారతదేశపు జనాభా అర్థం చేసుకోవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మనం దేశభక్తి అనగానే చాలాసార్లు మనం ఆవేశానికి లోనవుతాం. మన ఈ ఆవేశాన్ని ఉపయోగించుకుని హడావిడి చేసేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. అదేవిధంగా రాహుల్ గాంధీ భారతదేశం చైనాని సరిగ్గా తట్టుకోలేకపోతుందని ఇటీవల ఒక రోజు 2 రోజుల క్రితము వ్యాఖ్యలు చేయటం కూడాను ఈ రెచ్చగొట్టే ధోరణిలో అంతర్భాగంగానే జరిగిందన్నది మనం గుర్తుంచుకోవాలి. అంటే అంతర్జాతీయంగా భారతదేశం పైన ఏ రకమైనటువంటి ఒత్తిళ్లు పనిచేస్తున్నా ఈ ఒత్తిళ్లను తట్టుకుని కూడాను నరేంద్ర మోదీ ప్రభుత్వము యుద్ధాన్ని ఏ రకంగా అవాయిడ్ చేస్తున్నాయి. ఎందుకంటే ఈ దశలో, అభివృద్ధి చెందుతున్న దశలో యుద్ధం రావడం వల్ల దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ దెబ్బతినకుండా నరేంద్ర మోదీ చూస్తున్నారు. దానిని దెబ్బతీసేందుకు న్యూస్ వీక్ను ఉపయోగించుకోవడము, న్యూస్ వీక్లో ఉన్నటువంటి కొందరు భారతీయ జర్నలిస్టులను ఉపయోగించుకోవడము, అక్కడెక్కడో అరుణాచల్లో ఒక జిల్లాలో వచ్చేటటువంటి ఒక చిన్న పత్రికలో వచ్చినటువంటి వార్తను దాన్ని మ్యాగ్నిఫై చేసి పెద్ద వార్తగా మార్చేటటువంటి ప్రయత్నం చేయటము, ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ గేమ్ను మోదీ బీజేపీ ప్రభుత్వం అర్థం చేసుకున్నాయి కాబట్టి అమెరికా ట్రాప్లో పడటం లేదు.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.